జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. టూ ఇయర్స్ బ్యాక్ నాకు మ్యారేజ్ అయిందండి. ఆయన బిహేవియర్ తేడా ఉంది మేడం. డౌట్ వచ్చి ఒకసారి ఆయన లేనప్పుడు ఆయన ఫోన్ చెక్ చేశాను. మీతో మాట్లాడుతుంటే నాకు చాలా ప్రశాంతంగా ఉంది. ఆవిడని వదిలించుకున్నాక చూద్దాము అన్నట్టుగా ఉన్నాయి సార్. అన్నట్టుగా ఉందా లేదంటే అదే ఉందా? అదే ఉంది సార్. కాలేజ్ టైంలో ఉన్నప్పుడు ఒక రిలేషన్షిప్ లో ఉంటుండే నేను. ఇలాగ ఎక్స్ అనేటటువంటి ఒక వ్యక్తి నా జీవితంలో ఉన్నాడని మీ హస్బెండ్ కి చెప్పారా మీరు? అనుకున్నాను కానీ అర్థమైపోయింది అమ్మా, ఇంత మా అనుభవంతో మాకు ఆ మాత్రం అర్థం అవుతుంది కానీ సార్ తనకి అంతగా లోకజ్ఞానం లేదు సార్. నేను పెడితే మాట్లాడుతుంది తన మాటలు అంతగా తీసుకోవాలి. అంటే ఏంటి ఇప్పుడు ఫోన్ పెట్టేయమంటారు మమ్మల్ని? ఇది ప్రాబ్లం అని చెప్పి బొట్టు పెట్టి హారతి ఇచ్చి నా మనసులో ఉంటే అసలు మిమ్మల్ని పెళ్ళెందుకు చేసుకుంటాను. మనసులో లేడు కానీ ఫోన్ లో ఉన్నాడు కదమ్మా. హాయ్ అంటే హాయ్ అన్నావా లేదంటే హాయ్ 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 అనుకుంటూ ఉన్నావా రోజుల తరబడి? ఒక చాటింగ్ ఒక మెసేజ్? హాయ్ హాయ్ అని అనుకుంటూ ఉండలేదు సార్. మరి నువ్వు నన్ను మధ్యలో వెళ్ళి నా పరిస్థితి ఏంటి? వెళ్ళిపోద్దేమోనని ముందే రెడీ చేసి పెట్టుకున్నాడు. అవునా? నువ్వు 2 దాస్తే అతను 10 దాచాడు అంతే. వీళ్ళకి చెప్పడానికి నాకు భయం అయింది సార్. నాకు అంత భయపడుతూ చాటింగ్ ఎందుకు చేయాలమ్మా? అదేమన్నా నీ వృత్తి ధర్మమా లేదంటే అది చేయకపోతే నీకు మీ స్కూల్లో శాలరీ ఇవ్వరా? ఒక అబ్బాయిని మనసులో పెట్టుకొని ఇంకా నాకు నన్ను పెళ్లి చేసుకొని నేను ఎలా ఉండాలి ఆ విషయం నాకు తెలిసి నేను ఎలా నీకు సంతోషంగా ఉండాలి? టిక్వర్ చాటానికి మీ కథ ఇంకా అసలు మీ కథ కవర్ చేస్తారు మొత్తం సబ్జెక్ట్ లో. చాలా ప్రేమ ఉంది కానీ నా ప్రశ్న ఏంటంటే నమ్మకం ఉందా? ప్రేమ అయితే ఉంది కానీ నమ్మకం మాత్రం లేదు సార్. సుమన్ టీవీ అందమైన జీవితం కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. డాక్టర్ గారు నమస్తే మేడం. ఒక తప్పు చేసిన తర్వాత ఎవరిని కూడా క్వశ్చన్ చేసే రైట్ ఉండదు ఎవరికి. ఆ తప్పు చెయ్యకముందు ఉంటుందేమో, ఒక తప్పు అయిపోయిన తర్వాత ఇక చేయలేరు, క్వశ్చన్ చేయలేరు, వాళ్ళ జీవితాన్ని కూడా వాళ్ళు సరిదిద్దుకోలేరు. అలాంటి పరిస్థితే ఇప్పుడు 2 భార్యాభర్తలకు వచ్చింది. ఆ అమ్మాయి పెళ్లి చేసింది ఆమెనే. మాట్లాడదాం సార్ ఒకసారి. శ్వేత గారా అండి మాట్లాడేది? నేను నిరుపమ, సుమన్ టీవీ అందమైన జీవితం కార్యక్రమం నుంచి మాట్లాడుతున్నానమ్మా. నమస్తే మేడం. నమస్తే అమ్మా. మీరు మెయిల్ చేశారు కదా మాకు, అవును మేడం. దానికోసమే మనతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా ఉన్నారు. ఒకసారి అసలు మీ ప్రాబ్లం ఏంటి, ఏం జరిగింది ఏంటి అనేది చెప్తే దాన్ని బట్టి ఒక సొల్యూషన్ ఇవ్వగలుగుతాను. డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే. నా పేరు శ్వేత. నేను ప్రైవేట్ స్కూల్లో టీచర్ గా వర్క్ చేస్తున్నాను. ఓకే. 2 ఇయర్స్ బ్యాక్ నాకు మ్యారేజ్ అయిందండి. మా హస్బెండ్ సంతోష్, సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆయన అరేంజ్ మ్యారేజ్ సార్. మా ఆయన నన్ను చాలా బాగా చూసుకుంటారండి. అసలు పెళ్ళైన దగ్గర నుంచి కూడా మాకు ఎట్లాంటి గొడవలు కానీ ఏం కానీ లేవు. చాలా బాగా చూసుకుంటారు. ఓకే. కాకపోతే 2-3 months నుంచి ఆయన బిహేవియర్ చాలా తేడా ఉంది మేడం. పిల్లలు ఏమన్నా ఉన్నారా అమ్మ మీకు? ఇప్పుడప్పుడే వద్దనుకున్నామండి. కొంచెం సెటిల్ అయినాక అప్పుడు ప్లాన్ చేద్దాము పిల్లల్ని అని అనుకున్నాము. 2-3 months నుంచి బిహేవియర్ లో చాలా తేడా ఉంది. మీ హస్బెండ్ బిహేవియర్ లో చాలా మార్పు, చాలా చేంజ్ వచ్చిందండి. ఏ మార్పు చూస్తున్నారు? రోజు లేట్ గా వస్తున్నారు ఇంటికి. ఏమనంటే ఆఫీస్ లో పని ఉందని చెప్తున్నారు. ఆయన ఆఫీస్ లో ఫ్రెండ్స్ కూడా నాకు తెలుసు కొంతమంది. నేను కనుక్కుంటే లేదు అంత వర్కింగ్ లేదు అని చెప్తున్నారు. ఇంటికి వచ్చిన తర్వాత కూడా లేట్ నైట్ ఎవరితోనో మాట్లాడుతున్నారు. ఏమంటే క్లయింట్స్ అని చెప్తున్నారు. అసలు ఏంటి అనేది డౌట్ వచ్చి ఒకసారి ఆయన లేనప్పుడు ఆయన ఫోన్ చెక్ చేశాను. ఒక అమ్మాయితో చాట్ ఉంది సార్, చదివాను. ఏముంది ఆ చాట్ లో? మిస్ యూ, మీతో మాట్లాడుతుంటే నాకు చాలా ప్రశాంతంగా ఉంది. ప్రశాంతత బాగొట్టాడు. ఆవిడ్ని వదిలించుకున్నాక చూద్దాము అన్నట్టుగా ఉన్నాయి సార్. ఎవరిని వదిలించుకోవాలి? ఆవిడ్ని వదిలించుకున్నాక చూద్దాము అన్నట్టుగా ఉన్నాయి సార్. అన్ని అన్నట్టుగా ఉందా లేదంటే అదే ఉందా? అదే ఉంది సార్.
వదిలించుకున్న తర్వాత వాళ్ళిద్దరు ఏం చేస్తారనే సస్పెన్స్ మరి ఏంటంటే అక్కడ తెలియదు సార్ అసలు నేను అంత తప్పు ఏం చేశాను, ఆయనని ఏమైనా ఇబ్బంది పెట్టానా, అసలు ఎందుకు ఆయన ఇద్దరు డెసిషన్ అట్లా తీసుకుంటున్నారు అడగలేకపోయావా? అనేది అడిగేవా? లేదు సార్, అడగలేకపోయాను. అంత ధైర్యం రాలేదు సార్ అడగడానికి గట్టిగా. నీతో ఎలా ఉంటున్నారమ్మా ఈ 2 నెలలు బట్టి? ఈ 2 నెలల నుంచి కూడా అంతకు ముందులా అయితే ఉండడం లేదు సార్. ఫోన్ ఎక్కువగా మాట్లాడుతున్నారు, ఏమైనా అడిగితే కసురుకుంటున్నారు, ఆఫీస్ నుంచి లేట్ గా వస్తున్నారు, అసలు ఇంట్లో ఎక్కువ ఉండడం లేదు. ఓకే ఓకే, ఇదివరకున్న ఎఫెక్షన్ కేర్ అయితే కనిపించట్లేదు. లేదు సార్. ఇంతవరకే జరిగింది. మీ ఇద్దరి మధ్యన పిల్లలు లేరు, మీరైతే డైరెక్ట్ గా అతన్ని ఏమీ ప్రశ్నించలేదు. ఇప్పుడు మా ద్వారా అడగాలి అని అనుకుంటున్నారా? ఎందుకు మాకు ఈమెయిల్ పంపించడానికి కారణం ఏంటమ్మా? అడగలేకపోతున్నాను ఎందుకంటే చెప్పాలి మేడం, కాలేజ్ టైంలో ఉన్నప్పుడు ఒక రిలేషన్షిప్ లో ఉంటుండే నేను. తర్వాత బ్రేకప్ అయింది. అంతా వద్దనుకున్న తర్వాతే మ్యారేజ్ చేసుకున్నాను. మ్యారేజ్ అయిన తర్వాత ఆ పర్సన్ మళ్ళీ నాకు మెసేజ్ చేశారు మేడం. కూడా చాలా గ్యాప్ వచ్చేసింది కదా, నార్మల్ గా ఫ్రెండ్ గా మెసేజ్ చేశారని నేను కూడా రిప్లై ఇచ్చాను. పెళ్ళైన తర్వాత ఆల్రెడీ హస్బెండ్ ఉన్నప్పుడు పాస్ట్ రిలేషన్షిప్ తో ఉన్న పర్సన్ తో చాట్ చేయడం కూడా కరెక్ట్ కాదనిపించింది. ఓకే, అది ఎందుకు బ్రేక్ అయిందమ్మా మీది? అసలు ఫస్ట్ ఎందుకు బ్రేక్ అయిందో చెప్పండి. మీది అంత సెట్ అవ్వలేదు, పేరెంట్స్ కూడా ఒప్పుకోలేదు. కానీ పెళ్లికి మీ బ్రేకప్ కి, అంటే నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్ కి ఎంత గ్యాప్ ఉందమ్మా? ఒక మినిమం 4 years గ్యాప్ ఉంది సార్. ఇలాగ ఎక్స్ అనేటటువంటి ఒక వ్యక్తి నా జీవితంలో ఉన్నాడని మీ హస్బెండ్ కి చెప్పారా మీరు? చెప్పలేదు సార్, చెప్దాం అనుకున్నాను కానీ మళ్ళీ తప్పుగా అనుకుంటారేమో, బాగానే ఉన్నాం కదా ఇప్పుడు ఎందుకు మళ్ళీ అనవసరంగా అని. ఎందుకు నువ్వు అంత భయపడుతున్నావు? ఇది గతంలో జరిగిపోయిన నీ రిలేషన్షిప్, అది క్లోజ్ చేసుకున్నావు, లైవ్ లో మీ హస్బెండ్ ది నడుస్తుంది, దాన్ని ప్రశ్నించడానికి భయం ఏంటి? కాంటాక్ట్ లో లేను అంటే సార్ రీసెంట్ గా మెసేజ్ చేశారు సార్, ఎలా ఉన్నావు ఏంటి అనేసి. చాలా ఇయర్స్ తర్వాత అది మీ ఆయనకి తెలియదుగా? అది తెలియదు సార్, కానీ ఇప్పుడు నేను ఆయనను గట్టిగా అడిగాను అనుకోండి, ఆయన ఇప్పుడు ఎందుకు ఇట్లా సడన్ గా బిహేవియర్ ఎందుకు మారిందో నాకు తెలియదు. ఒకవేళ ఇది తెలిస్తే ఆయన అట్లా బిహేవ్ చేస్తున్నాడు అనుకోండి, అది చాలా పెద్ద ఇష్యూ అయిపోతుంది కదా. ఆయనకి తెలిసిందో తెలీదో పెట్టుకొని ఆయనతో చాట్ ఒక్కసారి చేశాను, అది కూడా నాకు చాలా గిల్టీగా ఉంది. ఒక తప్పు పెట్టుకొని నేను ఆయన క్వశ్చన్ చేసేంత ధైర్యం వస్తలేదు సార్. ఇప్పుడు ఎందుకు అడగలేకపోతున్నావు అంటే, నేను నిజాయితీగా ఉన్నానా అనే ప్రశ్న నీ మనసులో ఉండటం వల్ల నువ్వు నిజాయితీగానే ఉన్నావు, అది ఎక్స్. కానీ ఈ రోజు నువ్వు చేసేటటువంటి చాట్ మీ భర్తకు తెలియకుండా చేస్తున్నావు. క్లోజ్ అయినటువంటి రిలేషన్షిప్ ని ఇప్పుడు ఫ్రెండ్షిప్ కింద కంటిన్యూ చేస్తున్నావు. ఎంతమంది మగాళ్ళు ఇది యాక్సెప్ట్ చేస్తారు? సో నీ సైడ్ కానీ ఈ సబ్జెక్ట్ లేకపోతే కనుక ఈ రోజు మీ ఆయన గల్లా పట్టుకుని అడుగుండేదాన్ని. అంతే సింపుల్ లాజిక్ కదమ్మా. సో ఎప్పుడు కూడా ఒక రిలేషన్షిప్ క్లోజ్ అయిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ పెయింట్ చేసి, దాన్ని పులిమి, దాన్ని ఇంటీరియర్ డెకరేషన్ చేసి దాన్ని ఫ్రెండ్షిప్ కింద కన్వర్ట్ చేయడం అనేది అవాస్తవం అమ్మా, జరగదు అది. ఎందుకంటే కాన్సెప్ట్గా ఒక చాట ఫిక్స్ అయినప్పుడు మానసికంగా 2 ఫ్రెండ్స్ కింద మీరు అంగీకరించలేరు. మీరు నిజాయితీగానే ఉండొచ్చు, హాయ్ అంటే హాయ్, తిన్నావా అంటే తిన్నావు, అంతవరకే ఉండుండొచ్చు. కానీ మనసులో ఏదో ఆ పాత ఆలోచన అనేది కొద్దిగా కలతో ఉంటుందిగా. సరే, ఏదేమైనా కూడా మీరు చేసేది మాత్రం కూడా కరెక్ట్ కాదనేది నా భావన. కానీ దానికంటే ముందు లైవ్లో మీ ఆయన నడిపించే కథ ఏంటో మనం కనుక్కుందాం, ఓకేనా? కానీ మరి మన డైరెక్ట్గా అడిగితే అతను అఫెండ్ అవుతాడేమో, ఇంకా ఫీల్ అవుతాడేమో. నువ్వు ఏదైనా ఉంటే డైరెక్ట్గా నన్ను అడగచ్చు కదా, సుమన్ టీవీ వాళ్ళ ద్వారా ఎందుకు అడిగించావు, నిరుపమ మేడం చేత ఎందుకు అడిపించాను అంటే అప్పుడు ఏమందాం. నాకంత డైరెక్ట్ గా మాట్లాడే ధైర్యం లేదు, అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు సార్. అందుకే నేను అర్థమైపోయింది అమ్మా, ఇంత మా అనుభవంతో మాకు ఆ మాత్రం అర్థం అవుతుందిలే, కానీ అందుకే మాకు చేసామని. మరి కలుపుతాం మనం ఫోను. సరే సరే, ఒకసారి నెంబర్ చెప్పండి అమ్మా మీ హస్బెండ్ది. హలో హలో, సంతోష్ గారు, ఎవరండి? నేను నిరుపమ, సుమన్ టీవీ అందమైన జీవితం కార్యక్రమం నుంచి కాల్ చేస్తున్నా అండి. నాకెందుకు కాల్ చేశారు? నాతో పాటు డాక్టర్ గారు కూడా ఉన్నారు, కళ్యాణ్ చక్రవర్తి గారు. మీ వైఫ్ మాకు ఒక మెయిల్ చేశారు, ఆ మెయిల్ చూసి ఆమెతో మాట్లాడాక మీతో కూడా మాట్లాడదామని కాల్ చేస్తున్నాము. ఒక్కసారి డాక్టర్ గారు మాట్లాడతారు. సంతోష్ గారు ఫోన్ పెట్టేకండి, ఒక 2 నిమిషాలు మీరు 2 నిమిషాలు వినండి. మీకు ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ ఏం కాదు, జస్ట్ ఆవిడ భయపడుతుంది. అమ్మాయి చాలా షై అండ్
ఆ అమ్మాయి కొద్దిగా ఇన్నోసెంట్లా అనిపిస్తుంది. ఓకే, మా అభిప్రాయం, మీరేమంటారు తర్వాత చూద్దాం. దానివల్ల ఆవిడ పూర్తిగా వివరాలు కూడా చెప్పలేదు. ఈమెయిల్లో ఏముందంటే, మా భర్తతో నాకు ఒక సమస్య ఉంది, ఒక జటిలమైన సమస్య ఉంది, 2 years పాటు మ్యారేజ్, ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఒక సమస్య వచ్చింది, దాని గురించి డైరెక్ట్గా మా హస్బెండ్ని అడగలేకపోతున్నాను, మీ ద్వారా అడగాలి అని అనుకుంటున్నాను అంది. మీరు ఒక 2 నిమిషాలు మాకు టైం కేటాయించగలరా? సార్ తనకి అంతగా లోకజ్ఞానం లేదు సార్, ఏది పడితే అది మాట్లాడుతుంది. తన మాటలు అంతగా పట్టించుకోవద్దండి. అంటే ఏంటి, ఇప్పుడు ఫోన్ పెట్టేయమంటారు మమ్మల్ని? అలా కాదు, వినండి, ఆవిడ ఎంత లోకజ్ఞానం లేకపోయినా ఆవిడకి ఒక 2 డౌట్లు ఉంది. ఆ డౌట్లు తీర్చవలసిన బాధ్యత మీకు ఉంది కదా. కొన్ని సంఘటనలు ఉన్నాయి, ఆవిడకి కళ్ళకు కనిపిస్తున్నాయి, చెవులకు వినిపిస్తున్నాయి, అవి కాదని మనం ఎలా అంటాము? అంటే 2 years ఆవిడ మీ మీద ఏం అనలేదు. 2 years పాటు లవ్లీ మ్యారేజ్ అండి, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఈ చిలక గురికల్లా ఉన్నాం మేము. అయితే ఈ మధ్యకాలంలో మా ఆయన నాతో కంటే ఫోన్తో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాడు, ఆఫీస్లోనే బిజీయే, ఇంట్లో కూడా బిజీయే, ఈ మధ్యకాలంలో లేట్ వస్తున్నాడు, 2 మెసేజ్లు ఏవో చూడకూడదు చూశాను అని అందనమాట. అవి కూడా మరి లోకజ్ఞానం లేనట్టేనా? సార్ అసలు తను చేసింది తెలిస్తే మీకు అసలు తనతో మాట్లాడు తను అసలు ఏం చేసినా తెలిస్తే తను నా ముందర ఉన్నంత ఇదిగా కూడా ఉండదు. తను చేసింది తనకు తెలీదా? నేను ఎందుకు ఇలా చేస్తున్నాను తనకు తెలీదా? ఇప్పుడు మీరు చెప్పండి, మాకు తెలుసుకోవాలనుంది. ఏంటి ఆవిడేం చేసింది, దానికి పోటీగా మీరేం చేశారు? ఏం చెప్పలేదా? లేదు, ఏమీ చెప్పలేదు మాకు. ఆవిడ ఏదో ఇబ్బంది పడుతుంది మానసికంగా, మీరు క్లారిటీ తెచ్చుకోండి అని అన్నాం. మీరు ఏం జరిగిందో మీరు చెప్పండి. కాదు మేడం, ఒక అమ్మాయిని ఇష్టపడి ఇప్పటికి తను మాకు మ్యారేజ్ అయ్యి 2 సంవత్సరాలు, 2 సంవత్సరాలు ఇంతవరకు మాకు పిల్లలు లేదంటే ఒక ఫైనాన్షియల్ ఇష్యూ అది ఒకటే కాదు మేడం. తన పైన ప్రేమ ఎక్కడ తగ్గిపోతుందో ఏంటో అనేసి నేను 2 సంవత్సరాలు అసలు పిల్లలు కూడా మాకు వెళ్ళలేదు ఇంతవరకు. కానీ ఎంత దాచిందంటే నా దగ్గర ఒక అబ్బాయితో మాట్లాడుతుంది, చాటింగ్ చేస్తుంది. అసలు ఆ విషయం నేను తెలుసుకున్నాను. సరే చెప్తుంది ఇన్నాళ్ళు వెయిట్ చేస్తున్నాను, ఇంతవరకు అసలు నాకు చెప్పలేదు. తనను అంతగా ఇష్టపడి అంత ప్రేమిస్తున్నాను. 2 సంవత్సరాల నుంచి పిల్లలు కూడా ప్లాన్ చేసుకోకుండా తనతోనే ప్రేమ పంచుకుంటున్నాను. అలాంటి తను నాకు ఇంతవరకు ఆ విషయం చెప్పకుండా మరి నేనేదో చేశానని చెప్పి మరి నేను అంతగానే బాధపడేటాను. ఏంటమ్మా ఏదో నువ్వు తప్పు చేసావని కూడా అంటున్నాడు. మాట్లాడమ్మా మీ వారితో, ఆవిడ కూడా లైన్ లో ఉంది సార్. చెప్పే కాదు, నేను ఇలా ఎందుకు చేస్తున్నాను నీకు తెలీదా? చేస్తున్నాడని ఒప్పుకుంటున్నాడు. కాదండి, నాకు ఏమైనా ప్రాబ్లం ఉండే ముందు మీరు నాతో ఇది ప్రాబ్లం అని చెప్పి ఎందుకు ఇట్లా ఏదో చాట్ చూసేసి చేశాను అనేసి మీరు కూడా వేరే అమ్మాయితో అట్లా తిరగడం ఎంతవరకు కరెక్ట్ అండి? నేను అయినా కూడా నేను ఆయనతో ఏమి మీరు తిరుగుతున్నట్టు తిరిగి మిస్ యూ అట్లాంటి ఏం చేయలేదండి. ఆయన చాలా రోజుల తర్వాత మెసేజ్ చేసి నేను జస్ట్ రిప్లై ఇచ్చినా అంతే. ఒక అబ్బాయిని మనసులో పెట్టుకొని ఇంకా నన్ను పెళ్లి చేసుకొని నేను ఎలా ఉండాలి ఆ విషయం నాకు తెలిసి నేను ఎలా నీకు సంతోషంగా ఉండాలి చెప్పు. మీరు ఎలా అనుకుంటారు? ఆయన నా మనసులో ఉంటే అసలు మిమ్మల్ని పెళ్లిందుకు చేసుకుంటాను. 2 years గా మీతో కలిసి ఇంత హ్యాపీగా ఎలా ఉన్నాం మీకు తెలుసు. స్టార్టింగ్ చూస్తుంటే నాకు అలాగే తెలుస్తుంది. నువ్వు నాతో ఉంటావా పోతావా తెలియట్లేదు. మరి నీ దగ్గర లేని సంతోషం వేరే వాళ్ళకి తీసుకున్నాను. ఏంటండి? మరి నీ దగ్గర దొరకని ఆనందం నేను వేరే వాళ్ళ దగ్గర చూసుకున్నాను. మరి నువ్వు నన్ను మధ్యలో వదిలేసి వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటి? వదలాలనుకుంటుంది మీరు అనుకుంటున్నారు నన్ను వదలాలని. నేను మిమ్మల్ని వదలాలనుకుంటే ఆయన మెసేజ్ చేయమని ఆయనతోనే పోతుండే కదా. మరి తనతో రిప్లై ఎందుకు ఇస్తున్నావు, చాటింగ్ ఎందుకు చేస్తున్నావు? ఇష్టం లేనప్పుడు రిప్లై ఎందుకు ఇవ్వాలని ఆయన పాయింట్. అందులో ఇతనికి తెలియకుండా ఎందుకు ఎందుకు ఇవ్వాలి? నువ్వు నీకు ఇష్టం లేనప్పుడు అక్కడ వదిలేసినప్పుడు రిప్లై ఎందుకు ఇవ్వాలి? అరే నాకు మ్యారేజ్ అయింది, అక్కడ పాస్ అది అక్కడ సెట్ చేసేయాలని చెప్పాలి కదా. చూడండి, చాలా రోజుల తర్వాత ఆయన మెసేజ్ చేసిండు. నేను నార్మల్ గా కాలేజ్ ఫ్రెండ్స్ తోటి ఎట్లాగైతే నార్మల్ గా చాట్ చేస్తామో అట్లనే చాట్ చేసిన. పనిలో పని అయిపోయేది. అసలు ఈ విషయాలు అసలు మనకు కంటిన్యూ చేయాలి మాట్లాడాలని కూడా అసలు ఇంట్రెస్ట్ లేదు సార్. ఇంత ఇది చేస్తుందంటే ఏమండి ఒక్క నిమిషం, సంతోష్ గారు మీ వరకు వస్తాను, కానీ దానికంటే ముందు ఒక మాట. ఏమా ఓకే, మీ ఇది వరకు ఉన్న రిలేషన్షిప్ అది ముందే చెప్పాలి కదా, మొగుడికి ముందే చెప్పాలి కదా. ఏమండి ఇలా గతం అనేటటువంటిది ఒకటి ఉందని చెప్పలేదు. సరే చెప్పలేదు, పోనీ ఆ కనెక్షన్ ఇందాక నేను చెప్పినట్టుగా రిలేషన్షిప్ ఇప్పుడు సడన్గా ఫ్రెండ్షిప్ ఎలా అవుతుంది? ఒకప్పుడు ఆ చాటింగ్ ఏదైతే కనుక మీరు అబ్బాయి చేసుకుంటున్నారో అది గోప్యంగా ఉంచాలి అనేటటువంటి ప్రయత్నం అయితే మీరు చేశారు కదా. ఒకప్పుడు ఒరే బాబు ఇలా చేస్తే కనుక మా ఆయన చూస్తాడు. సరే మీ ఆయనకి చెప్పడానికి నాకు భయం అయింది సార్. నాకు ఆయన అంత మంచిగా నన్ను 2 years అంత భయపడుతూ చాటింగ్ ఏదో చేయాలమ్మా? అదేమన్నా నీ వృత్తి ధర్మమా? లేదంటే అది చేయకపోతే నీకు మీ స్కూల్లో శాలరీ ఇవ్వరా? ఇప్పుడు నువ్వు అంత భయపడుతూ వణుకుపోతూ చాటింగ్ ఎందుకు చేయాలి? అవసరమా? మరి
అంత బుద్ధి బుర్ర నేను ఉండదు. అదే అడుగుతున్నాను సార్ తనని. మరి నీకు ఇష్టం లేనప్పుడు వదిలేసినప్పుడు నేను అంత ప్రేమగా చూసుకున్నప్పుడు వేరే వాళ్ళతో చాటింగ్ ఎందుకు, చాటింగ్ వరకు కూడా అవసరం లేదు కదా అని చెప్తున్నాను. సంతోష్ గారు మీ వరకు వస్తాను వినండి. ఒక పాత కామెడీలో ఫ్రెండ్ మెసేజ్ చేస్తే రిప్లై ఇస్తాం కదా, అట్లనే ఇచ్చిన. అంతకు మించి నేను ఎక్కువ ఏం పోలేదు. ఇప్పుడు నువ్వు ఒకసారి ఇచ్చావా హాయ్ అంటే హాయ్ అన్నావా, లేదంటే హాయ్ 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 అనుకుంటూ ఉన్నావా రోజుల తరబడి? ఒక చాటింగ్ ఒక మెసేజా? నేను రోజులు తరబడి హాయ్ హాయ్ అని అనుకుంటూ ఉండలేదు సార్. ఆయన మెసేజ్ చేసింది, ఒక కాన్వర్సేషన్ అయింది, చాట్ అయింది, అంతే వదిలేసిన. వదిలేసావా? ఓకే కాంటాక్ట్ కూడా అవ్వలేదు. ఆయన కూడా ఇంకా కామ్ అయిపోయింది, నాకు మ్యారేజ్ అయింది ఇట్లా అని. ఓ నైస్ నైస్. ఓకే, అంతవరకు నాకు తెలియదమ్మా, నన్ను క్షమించు. కానీ దానికంటే ముందు నేను చెప్పేది ఏంటంటే, ఏదన్నా కూడా ఒకప్పుడు నువ్వు డిలీట్ చేయకుండా గొప్పగా ఉన్నావు అంటే కనుక అది వేరే విషయం, కాదనట్లేదు. కానీ దానికంటే ముందు ఒక కథ నడిచిందని చెప్పి నీ భర్తకు నువ్వు టోటల్గా ట్రాన్స్పరెంట్గా చెప్పుంటే కనుక బహుశా ఈ పరిస్థితి వరకు వచ్చిండేది కాదు. ఓకే, కొంతమంది చెప్తారు, కొంతమంది చెప్పరు. కానీ మీరు ప్రత్యేకంగా మళ్ళీ అది రీస్టార్ట్ చేశారు. అది 10 నిమిషాలు రీస్టార్ట్ చేశారా, 10 రోజులు రీస్టార్ట్ చేశారా అనేది డిఫరెంట్ స్టోరీ. ప్లస్ మీరు డిలీట్ చేయలేదు, ఎందుకంటే మీరు నిజాయితీగా ఉండాలనే ఉద్దేశంతో డిలీట్ చేయలేదు. కానీ నువ్వు నిజాయితీగా ఉన్నావు, డిలీట్ చేయకపోవటం వల్ల మీకు గొప్పగా మీ ఆయన్ని సన్మానిస్తాడా, లేదంటే గతాన్ని తవ్వి నిన్ను ప్రశ్నిస్తాడా అనేటటువంటి ఆలోచన నీకు ఉండాలి. ఓ రేపొద్దున ఇది ఏది నా ఫోన్ లాక్ లేదు, లేదంటే మెసేజ్ డిలీట్ అవ్వలేదు, ఈ సబ్జెక్ట్ మా ఆయనకు తెలిస్తే కనుక అది ప్రమాదం అవుతుంది, ముందే చెప్దామని చెప్పుంటే అయిపోయి ఉండేది. కానీ నువ్వు ఎప్పుడు చెప్దాం అనుకున్నావు ఈ విషయం? ఎప్పటికీ జీవితాంతం ఇంకా క్లోజ్ చేద్దాం అనుకున్నావా? ఆయన నాకు మళ్ళీ మెసేజ్ చేసిన టైంకి చాట్ చేసినాను, కానీ తర్వాత నాకు చాలా గిల్టీ అనిపించింది. చెప్దాం అనుకున్నాను, కానీ నాకు మళ్ళీ తప్పుగా అనుకుంటారేమో అనేసి నాకు చెప్పడానికి అవ్వలేదు. భయపడ్డావు. ఇప్పుడు ఆ అమ్మాయి వరకు క్లియర్ ఉంది నాన్న, నువ్వేమి ఆ అబ్బాయి స్థానంలో నిన్ను కూర్చోపెట్టిందా, మనసులో ఎందుకు తీయలేదు, ఆ ప్రేమ ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది, చాటింగ్ ఇంతే కాదు, అంత సబ్జెక్ట్ ఇక్కడ లేదు. అది నేను గుండెల మీద చేసుకుని అయితే మాత్రం చెప్పగలను. ఈ విషయం ఒక్కసారి నాకు చెప్పింటే నేను యాక్సెప్ట్ చేసింటాను. తెలియదు కదా అప్పుడు మీరు యాక్సెప్ట్ చేస్తారు. కాదు సంతోష్ గారు, ఆ అమ్మాయి వైపు ఎలా ఉంటదంటే అలా నిజం చెప్పిన తర్వాత యాక్సెప్ట్ చేస్తారో, లేకపోతే అది పెద్ద ఇష్యూ అయిపోయి ఫ్యామిలీలో గొడవలు అవుతాయేమోనని ఒక భయం అనేది ఉంటుంది కదండి. నువ్వు అక్కడే పప్పు రుబ్బితే కష్టం తమ్ముడు. నేను అడిగేది ఏంటంటే, మీ ఆవిడ ఇందాక నువ్వేమన్నావు ఓపెనింగ్ స్టేట్మెంట్, ఆ అమ్మాయి అమాయకురాలండి, ఆ అమ్మాయికి లోకజ్ఞానం లేదు, అవేం పిచ్చి పిచ్చి మాటలు ఫోన్ పెట్టండి అన్నావు కదా. అదే అమాయకురాలు, అదే లోకజ్ఞానం లేనటువంటి అమ్మాయి మొగుడికి ఈ సబ్జెక్ట్ చెప్తే కనుక ఎలా రియాక్ట్ అవుతాడు అనేది 190 మంది అమ్మాయిలు భయపడతారు. అరే ఈ పెళ్లి చెడిపోద్దేమో, ఆ లేని గొడవకి ఇప్పుడు ఎందుకు అత్తెచ్చుకుని ఇక్కడ లైవ్ సబ్జెక్ట్ చెప్పడం, నిజాయితీ నిక్కచ్చ అనేటటువంటి మాటల తర్వాత ఎందుకమ్మా ఈ కొంప ముంచుకునేటటువంటి మాటలు అని చెప్పి చాలా మంది అమ్మాయిలు అది క్లోజ్ చేస్తారు. ఆ సబ్జెక్ట్ తీసుకొచ్చి ఇప్పుడు లైవ్ లో ఉన్నదని మీరు ఎలా అనుకుంటారు? కాదు, ఆ నెంబర్ కి నేనే డైరెక్ట్ గా కాల్ చేశాను. డైరెక్ట్ గా కాల్ చేసి కనుక్కుంటే తనతోనే మాట్లాడాడు. తనతో మాట్లాడి నేను బెదిరించిన తర్వాత అక్కడ చాట్ ఆగాయి. లేకపోయింటే ఇంకా ఎంతవరకు తాగింటాయేమో నాకు తెలియదు. నేను కాల్ చేసి కనుక్కొని బెదిరించిన వరకు కాల్ తక్కువైతే అదే నిజం చేస్తుంది. ఏమండి, రెండు కోయిన్సైడ్ అవ్వచ్చు కదండి. వాళ్ళు ఆపేయటం ఓకే, ఒకసారి మాట్లాడారు, ఈ అమ్మాయి కరెక్ట్ కాలేదు, నా పెళ్ళి అయింది, ఇది కరెక్ట్ కాదని ఆ అమ్మాయి చెప్పడం వల్ల ఫుల్ స్టాప్ పెట్టి ఉండొచ్చు. ఆ అబ్బాయికి డబుల్ డోస్ పడింది, నువ్వు కూడా వెళ్ళి వార్నింగ్ ఇచ్చావు. సో నీ వల్లే అయిపోయాడని ఎందుకు అనుకోవాలి? వాళ్ళు ముందే అయిపోయి ఉండొచ్చు కదా. హాయ్ అని చెప్పగానే క్లోజ్ అని అంది ఈ అమ్మాయి, బాయ్ అని చెప్పలేదు. మరి ఇంకేం చేద్దాం? మీరు ఇప్పుడు ఒకటి అదొక సబ్జెక్టు, రెండోది అంటే టిట్ ఫర్ టాట్ అండి ఇది. ఆవిడ తప్పు చేస్తే ఆవిడని మందలించండి, తిట్టండి, నిందించండి, వాళ్ళ అమ్మ నాన్న తీసుకొచ్చి పంచాయతీ పెట్టండి. అంతేగాని టిట్ ఫర్ టాట్ అన్నట్టుగా మీ కథ ఏంటి? అసలు మీ కథ కవర్ చేస్తారు మొత్తం సబ్జెక్ట్ లో. మీరు చాట్ చేసిన అమ్మాయి ఎవరు, ఎలా పరిచయం? బయట చెప్పాలి తెలుసుకోవట్లేదు సార్ నేను. మళ్ళీ వాళ్ళ అమ్మ వాళ్ళు చెప్పి తన బ్యాడ్ ఎక్కడ బ్యాడ్ ఈ దరిద్రం కంటేనా? ఇప్పుడు మీరు ఇంకో అమ్మాయిని తీసుకొచ్చి ఆ అమ్మాయితో చాటింగ్ చేస్తూ అమ్మాయి నరకాన్ని చూపెడుతున్నారు. దానికంటే వాళ్ళ అమ్మాయి చేస్తూ 4 తిట్లు తిప్పించడం బెటర్ ఏమో. లేదంటే మీరు అడగచ్చు కదా, ఏంటి అన్యాయం ఏంటని అడగచ్చు కదా. సరే మీ ఖర్చు చెప్పండి అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరి అమ్మాయి? ఎప్పుడైతే నేను ఈ చాటింగ్ ఈ వ్యవహారం చూసానో అప్పుడే నాకు అర్థమైపోయింది, ఎప్పుడో ఒకప్పుడు వెళ్ళిపోతుంది, నాకైతే ఉండదు అనిపించింది. ఇంత ప్రేమగా చూసుకుంటానని, అయినా కానీ నాకు ఈ విషయాలు ఏం చెప్పట్లేదే అనేది ఆ బాధతో నేను ఇంకా ఒంటరిగా ఫీల్ అయిపోయింది సార్. చాలా బాధపడ్డాను, ఒంటరిగా ఫీల్ అయిపోయాను. అదే టైంలో నేను ఎక్కడైతే వర్క్ చేస్తున్నానో అక్కడ పరిచయం అయింది. సో బాధపడే సిచ్యువేషన్ లో తన నాకు కొంచెం ఇక అనిపించింది, అక్కడ తనతో కనెక్ట్ అయ్యాను. నేను కూడా తనతో ఎక్కువ ఏం తప్పు అలా ఏం తిరిగాను, ఫోన్ మాట్లాడడానికి మెసేజ్ చేశాను తప్ప ఏదో ఫీలింగ్ అది తను ఉంటుందా వెళ్ళిపోతుందా అని. అదే టైంలో తను కనెక్ట్ అవ్వడం వెళ్ళిపోద్దేమోనని ముందే రెడీ చేసి పెట్టుకున్నాడు. అవునా? అక్కడ రిలేషన్ అలాంటిది ఏం పెట్టుకోలేదు నేను. అంతకు 100 రెట్లు ఫీల్ అయ్యాను సార్ ఆ టైంలో. సరే ఫీల్ అయ్యావు, కనెక్ట్ అయ్యావు, డిస్కనెక్ట్ అవుతాను అనుకున్నాను. నాకు అడగచ్చుదండి, మీరు అంత మాట్లాడేదని చెప్పినారు.
నాతో కూడా నన్ను మాట్లాడచ్చు కదా, ఇట్లా మాట్లాడాను ఆయనతోటి ఏం లేదు కదా, నాతో క్లియర్ గా మాట్లాడితే నేను చెప్తుండే కదా. మీరు వేరే అమ్మాయిని అట్లా చూసుకోవడం అసలు ఎంతవరకు కరెక్ట్ నాకు అర్థమైతే లేదు. నాకు ఇంత బాధ అవుతుందో తెలుస్తున్నాను. నువ్వు 2 దాస్తే అతను 10 నువ్వు ఎంత బాధపడుతున్నావు దానికి 100 రెట్లు బాధపడాలి తల్లి నేను. మీరు ఒక అమ్మాయితో తిరుగుతున్నారు, మీరు తిరుగుతున్నారు, మళ్ళీ దాన్ని ఏదో నేను ఇది చేశాను కాబట్టి అది చేశానని చెప్తున్నారు. మీ భార్యని తప్పించిన తర్వాత అని ఒక మెసేజ్ కూడా కనిపించిందంట ఈ అమ్మాయికి. మరి అది కూడా మనసు ఇప్పి మాట్లాడుకోవటం. అలాంటి విషయాలు అక్కడ తప్పించాలి అనే విషయం ఎక్కడ లేదు సార్. నాకు కలిగిన బాధలో నేను ఒక అమ్మాయి కనెక్ట్ అయ్యా. అరే ఇది ఉంటే ఉంటుందా పోతుందో అర్థం కాలేదు. ఒకవేళ వెళ్ళిపోయిన సిచ్యువేషన్ నా పరిస్థితి ఆ సిచ్యువేషన్ నేనేం కావాలి అలాంటప్పుడు తన కనెక్ట్ అయ్యింది. ఓకే కానీ ఆ అమ్మాయికి తెలుసా మరి ఈ విషయం వల్ల కనెక్ట్ అయ్యారు? ఒకప్పుడు మీ ఇద్దరి మధ్యన కనెక్షన్ కంటిన్యూ అవ్వకపోతే నీకు నీ భార్య మధ్యన ఆవిడ రెడీగానే ఉందా మరి మీతో పర్మనెంట్ గా కనెక్ట్ అవడానికి? తనతో నేను ప్రస్తుతానికి ఎలాంటి రిలేషన్స్ లో ఉన్నా అంటే ఫ్రెండ్షిప్ రిలేషన్ లాగా పోలేండి. ఒక అమ్మాయి పరిచయం అయింది, నా బాధలు తనతో షేర్ చేస్తున్నా. ఒక ఒంటరితనంగా ఫీల్ అయినప్పుడు ఒక అమ్మాయి పరిచయం అయింది, ఆ బాధలు షేర్ చేస్తున్నాను తప్ప. చెప్తామని భయపడ్డా. ఒక ఫ్రస్ట్రేషన్ లో ఒక బాధను పంచుకునే విధంగా ఒక అమ్మాయితో మీరు మాట్లాడటం మొదలు పెట్టారు. దాన్ని ఈ అమ్మాయి మిస్అండర్స్టాండ్ చేసుకుంటుంది. ఇప్పటికీ కూడా శ్వేత అంటే మీకు చాలా ప్రేమ ఉంది, కానీ నా ప్రశ్న ఏంటంటే నమ్మకం ఉందా? సార్ నమ్మకం లేకనే సార్ ఇక్కడ తీసుకుంది. ప్రేమ అయితే ఉంది కానీ నమ్మకం మాత్రం లేదు సార్. మధ్యలో వదిలిపోయేదాని కోసం అనేది నేను అంత నమ్మకం పెట్టుకోలేను సార్. ప్రేమ అయితే ఉంది సార్ నాకు. మిమ్మల్ని వదిలి వెళ్ళాలని కాదు, వదిలి వెళ్ళేదాన్ని అయితే అసలు ఇక్కడ వరకు మాట్లాడతాను అంత ధైర్యం అసలు మదన పడుతున్నాను. నాకు అర్థం అవ్వట్లేదు సిచ్యువేషన్. మిమ్మల్ని వదిలి వెళ్ళే ఆలోచన అయితే లేదండి, నన్ను నమ్మండి ప్లీజ్. ఇక్కడ మీకు అర్థం అవుతుంది, మీరు ఎంతో ప్రపంచాన్ని చూశారు, ఎంతో మంది ఆడపిల్లని చూశారు. మీ ఆవిడ అమాయకరాలు, విపరీతమైనటువంటి స్టార్టింగే చెప్పారు, ఆయనే చెప్పారు. ఓకే, ఆ కమ్యూనికేషన్ పెద్ద మీకు ఒక్కటే పాయింట్ ఏంటంటే మీరు అరిచాడిని కొట్టబోయేంత పని చేసిన తర్వాత ఆడు ఆగిపోయాడని మీరు అనుకుంటున్నారు. కానీ అందులో ఒరిజినాలిటీ ఏంటంటే ఈ అమ్మాయి ముందే బ్రేక్లు వేస్తుంది. అరే బాబు ఇది మనస్పర్ధలకు దారి తీస్తుంది, నువ్వు దయచేసి ఎక్కడైతే ఉన్నావో అక్కడ ఉండు, నేను మా ఆయనతో హ్యాపీగా ఉన్నానని చెప్పి ఈ అమ్మాయి క్లోజ్ చేసింది సబ్జెక్ట్. ఆ చిన్న విషయం కూడా గిల్టీగా ఫీల్ అవుతున్నానని చెప్తాను. అమ్మాయి గిల్టీ ఫీల్ అవుతుందని చెప్పింది. సో మీరు నమ్మాలి సంతోష్, చాలా చక్కటి కాపురం మీది, ఇప్పటి వరకు హ్యాపీగా ఉన్నారు. ఈ టీ కప్ లో తుఫాన్ ఇది. నా ఉద్దేశం ఒకటి నేను చెప్తున్నాను, అసలు ఇది చాలా చాలా ఇమ్మెచ్యూర్ గొడవ. నిజంగా మీకు సింపుల్ లాజిక్ చాలా మంది చూసే ప్రేక్షకులకి వినే ప్రేక్షకులకి ఒకటే, మీ భార్యాభర్తల మధ్యన ఏదన్నా ఒక అనుకున్నటువంటి పరిస్థితి, ఒక అడగలేనటువంటి ఒక పరిస్థితి వస్తే కనుక దయచేసి ఇంకో ట్రాక్ లోకి వెళ్ళి ఇంకో సమస్యను కొని తెచ్చుకోవద్దు. ఫేస్ టు ఫేస్ అడగండి, నెమ్మదిగా మాట్లాడుకోండి, గొడవ పడకుండా మాట్లాడుకోండి, ట్రాన్స్పరెంట్ గా ఉండడానికి ట్రై చేయండి. ఇలాంటి అంశాలు అసలు పునరావృతం అవ్వవు. ఇంకేమన్నా ఇష్యూస్ ఉంటే కూడా సార్ సాల్వ్ చేస్తారు. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే మీ ఇద్దరిది చాలా పదిలమైనటువంటి ప్రేమ. ఆల్మోస్ట్ ఒక 20 నెలల పాటు 22 నెలల పాటు హ్యాపీగా ముందు కొనసాగింది. లాస్ట్ 2 months, ఈ 2 months చూస్తూ మీరు జీవితాన్ని గడపాలి అనుకుంటున్నారా? ఆ 20 months చూస్తూ జీవితాన్ని గడపాలనుకుంటున్నారు. ద బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్. ఆ అమ్మాయి ట్రాన్స్పరెంట్ గా ఉండాలి. మీకు ఏమైనా అనుమానం ఆలోచన ఉంటే ఆ అమ్మాయి స్ట్రైట్ ఫార్వర్డ్ గా అడగాలి. వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర నుంచి ఈ అమ్మాయి కాపాడాలనేటటువంటి ప్రయత్నంలో ఇంకో పెద్ద గొయ్యి తవ్వి ఆ గోతులో అమ్మాయిని తోసేయటం అనేది సబబుగా తెలియనితనం చాలా ఉంది. కానీ అట్ ద సేమ్ టైం చాలా నిజాయితీ అయిన మనిషి, అది మీరు నమ్మాలి. ఓకేనా? తప్పకుండా రండి. చాలా థ్యాంక్స్ అండి. అసలు ఎట్లా మాట్లాడాలి ఏంటి అని అసలు చాలా మెంటల్ టార్చర్ అయిపోయింది నాలో నాకే. ఇప్పుడు నాకు చాలా ప్రశాంతంగా ఉంది. థ్యాంక్ యూ మేడం. రైట్ అమ్మా, హ్యాపీగా ఉండండి ఇద్దరు. హ్యాపీ అమ్మా, వెరీ హ్యాపీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అమ్మా, బాయ్ బాయ్ బోత్ ఆఫ్ యూ. ఎప్పుడో చేసిన ఒక చిన్న తప్పు అమ్మాయి మళ్ళీ రిగ్రెట్ ఫీల్ అయింది. ఆ ట్రామా కింద మనసులో ఉండిపోయింది మేడం. ఇది చాలా కన్ఫ్యూజన్ మేడం. అంటే ప్రేక్షకుల గురించి చాలా మంది ఆడపిల్లలు ఏంటంటే పేరెంట్స్ తీసుకొస్తూ ఉంటారు, లేదంటే పాస్ట్ ఉందండి, పాస్ట్ చెప్పాలా వద్దా అనేటటువంటిది చాలా కామన్. ఇంతకు ముందు చాలా ఎపిసోడ్ లో కూడా మనం చెప్పాము. మనం చెప్పండి అని చెప్పినా చెప్పద్దు అని చెప్పినా 90% ఆడపిల్లలు గానీ అబ్బాయిలు గానీ చెప్పకుండానే ఎంటర్ అవుతారు. ఇద్దరు చెప్పరు, అబ్బాయిలు కూడా చెప్పరు 90%. కానీ కొంతమంది ఏంటంటే అలా చెప్పకుండా వచ్చేటటువంటి వాళ్ళకి కొద్ది భారంగా ఉంటుంది గుండె. ఎందుకంటే ఒకటి ఒక ప్లెయిన్ అండ్ ట్రాన్స్పరెంట్ ప్లాట్ఫామ్ మీద జీవితాన్ని మొదలు పెడదాం అనే ఆలోచనతో వచ్చే వాళ్ళు ఒకలైతే కనుక, ఏమో రేపొద్దున ఏదైనా ఒక మెసేజ్ చాటో లేదంటే ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఏదైనా ఒక ఫోటో చూస్తే ప్రాబ్లం అవుతుంది. సో కాబట్టి ఏంటంటే చాలా మంది ఈ 90% లో చెప్పనటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే కొంతకాలం ప్రయాణం కొనసాగిన తర్వాత, ఒక బంధం ఏర్పడిన తర్వాత, ఒక బాండ్ ఏర్పడిన తర్వాత ఒక మంచి క్షణంలో సరదాగా చెప్తారన్నమాట, ఇలా ఉండేది నాకు కానీ అది మధ్యలో కట్ అయిపోయిందని క్యాజువల్ గా చెప్పి అక్కడ క్లోజ్ చేసేటప్పటికి వాళ్ళ మనసు తేలిక అవుతుంది అన్నమాట. అంటే
తెలియాలి కాబట్టి చెప్తాను. రైట్ సార్, ఎనీహౌ ఒక జంట అయితే కలిశారు, చాలా హ్యాపీగా ఉంది నాకు కూడా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.